హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రిషి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. వసుధారాని చూస్తూ వసుధారా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ మేడం గారు రిషి సార్ అంటున్నారు. తన చూపులో నాకు ప్రేమ కనిపిస్తుంది. నిజంగా మేడం గారు చాలా ఫీల్ అవుతున్నారు. నేనే రిషి సార్ అని అనుకుంటున్నారు. ఆవిడ ఎందుకు ఇలా అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా రిషి సార్ నాలాగే ఉండి ఉంటారా, లేకపోతే ఈవిడికి తలకి గాయం అవడం వల్ల ఇలా అనుకుంటుందా అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. డిబిఎస్టి కాలేజ్లో బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తారు. శైలేంద్ర, మను, ఫణీంద్ర, మహేంద్ర, అనుపమ అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. ఫణీంద్ర ఇంకా హ్యాపీగా అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంటారు. బోర్డ్ మెంబర్స్ కూడా, సార్ ఎమర్జెంటుగా ఈ బోర్డ్ మీటింగ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. మీ అందరికీ తెలిసిన విషయమే, డిబిఎస్టి కాలేజ్ నుండి వసుధార వెళ్ళిపోయింది. కాబట్టి ఎండి బాధ్యతని తీసుకోవాల్సిన వ్యక్తిని అపాయింట్ చేయడానికే ఈ బోర్డ్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం. అసలు ఈ ఎండి అర్హత ఎవరికి ఉంది? డిబిఎస్టి ఎండి కాలేజ్కి ఎండిగా ఉండాలి అంటే వాళ్ళకి ఓర్పు, సహనం, కష్టాల్ని ఎదుర్కొనే యొక్క బుద్ధి, ఎలాంటి కష్టాల నిండైనా బయటికి వచ్చే శక్తి, ముందుకు తీసుకువెళ్ళే స్థైర్యం, ఇవన్నీ కలగలిపిన వ్యక్తిత్వం అయితే ఉండాలి. ఆ వ్యక్తిత్వం ఎవరికి ఉంది అనేది మేము మినిస్టర్ గారు అందరం కలిసి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఓటింగ్ పద్ధతిలో కూడా మేము డిస్కస్ చేయాలి అనుకుంటున్నాం అని మినిస్టర్ గారి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఫణీంద్ర అండ్ బోర్డ్ మెంబర్స్. శైలేంద్ర మాత్రం మీకు చెప్పాను కదా అని బోర్డ్ డైరెక్టర్స్కి ఇంకా సైగ చేస్తూ ఉంటాడు. మినిస్టర్ గారు బోర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతారు. మినిస్టర్ గారు అందరితో డిస్కస్ చేయడం జరుగుతుంది. డిబిఎస్టి కాలేజ్ ఎండీగా మేము ఒకరిని నిర్ణయించాలి అనుకుంటున్నాం. డిబిఎస్టి ఎండి ప్రెజెంట్ అయ్యే అర్హత కానీ హక్కు కానీ కేవలం ఒక్కరికే ఉందని మేము నిర్ణయించుకున్నాం. అది ఎవరో కాదు అని మినిస్టర్ గారు చెప్తూ ఉంటే శైలేంద్ర ఖచ్చితంగా నన్నే అపాయింట్ చేస్తారు. ఎందుకంటే నిన్న నేను మినిస్టర్ గారితో మాట్లాడిన మాటలు ఆయనకి నచ్చుంటాయి. అది కాకుండా రిషి తర్వాత ఆ అర్హత నాకే ఉందని అందరూ నమ్ముతున్నారు. ఓటింగ్ పద్ధతుల్లో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని ఓట్లు నాకే వస్తాయి. కాబట్టి డిబిఎస్టి ఎండిగా ఇప్పుడు నేను పట్టాభిషేకం చేయబోతున్నాను యా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. మినిస్టర్ గారు డిబిఎస్టి ఎండిగా ప్రెజెంట్ ఉండే అర్హత ఉన్నది కేవలం మనుకి మాత్రమే అని అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సార్ అని అంటారు మను. అవును మను, నువ్వు ఆలోచిస్తున్న విధానం కానీ కాలేజ్కి ముందుకు తీసుకువెళ్ళాలనే తపన కానీ నాకు నచ్చాయి. నువ్వు కాలేజ్ని రిషి, వసుధార, జగతి మేడం లాగా గొప్పగా ముందుకి తీసుకువెళ్తావని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ఇప్పుడు పరిస్థితులన్నీ చెక్కబడేంత వరకు డిబిఎస్టి ఎండిగా నువ్వే కొనసాగాలని నేను ఫణీంద్ర సార్ ఆలోచించుకొని చెప్పాం. ఒపీనియన్ కోసం మహేంద్ర సార్ నిర్ణయం కూడా తీసుకున్నాం. వీళ్ళు వాటికి ఒప్పుకున్నారు అని అంటారు మినిస్టర్ గారు. సార్, ఈ పదవుల కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు సార్. నాకు ఈ పదవి వద్దు సార్. కావాలంటే నేను వెనకుండి నడిపిస్తాను, కానీ ఎండి బాధ్యతను తీసుకొని నేను ఆ కిరీటాన్ని ధరించాలి అని అనుకోవటం లేదు సార్. ఆ సీట్ కేవలం రిషి సార్ అండ్ వసుధార మేడం గారిది మాత్రమే. వాళ్ళు కూర్చున్న ఆ గొప్ప స్థానంలో నేను ఎప్పటికీ కూర్చోవాలని అనుకోను కూడా సార్ అని అంటారు మను. చూడు మను, నువ్వు ఈ మాటలు నీ మనసు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాయో చెప్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎండి ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎండీగా ఉంటే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అని ఇంకా అందరూ కలిసి మనునైతే ఎండీగా డిక్లేర్ చేస్తారు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఇంకా పక్కకి వెళ్ళి యా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి ఫణీంద్ర వస్తారు. రేయ్, ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు. ఏంటి డాడీ, ఏంటిది? అయినా వాడు మను ఎండి చేయడం ఏంటి డాడీ? నేనున్నాను కదా అని అంటాడు శైలేంద్ర. చీ, నోరు మూసుకోరా, ఎవరైనా వింటే నవ్వుతారు. అయినా ఏంటి నువ్వు నిన్న మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళావంట, ఏదేదో పిచ్చిగా మాట్లాడావంట. ముందు నీ పేరు కూడా వినపడింది. శైలేంద్ర ఎండి చేద్దామా అని కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి. కానీ నువ్వు నిన్న ఆయనతో వెళ్ళి మాట్లాడిన తీరు, ఆ మాటలు విని మినిస్టర్ గారికి డౌట్ వచ్చింది. కాబట్టి నిన్ను పక్కకి తొలగించి అన్ని విధాలా మనునే కరెక్ట్ అని
మేము ఎండీగా డిసైడ్ చేశాం. ఇంక నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, మనుకి సహాయ సహకారాలు అందించు, లేకపోతే నా గురించి తెలుసు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఫణీంద్ర. నిన్న నేను అనవసరంగా వెళ్ళినట్టున్నాను, నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నా సరిపోయేది చా అని ఇంకా ఇంటికి స్పీడ్గా వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా వసుధార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్ ఎందుకని తను రంగా అని అనుకుంటున్నారు? రిషి సార్కి ఏమైంది? అసలు రిషి సార్ ఈ ఇంటికి ఎలా వచ్చారు? అడుగుతుంటే తర్వాత చెప్తాను అంటున్నారు. ఒకవేళ రిషి సార్ కావాలనే వీళ్ళ ముందు రంగాలా నటిస్తున్నారా? నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారా? లేకపోతే రిషి సార్ గతం మర్చిపోయారా? వీటిలో ఏది నిజమవుతుంది? ఒకవేళ వీటిలో ఏది నిజమైనా రిషి సార్ లోపల ఉన్న ప్రేమను నేను బయటికి తీసుకువస్తాను. రిషి సార్కి నేను ఎవరు అనే విషయాన్ని ఖచ్చితంగా నేను గుర్తు చేసుకునేలా చేస్తాను, చేసి తీరుతాను అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా రిషి సరోజ దగ్గరికి వస్తాడు. ఏయ్, వెళ్ళి ఈ టాబ్లెట్లు మేడం గారికి ఇచ్చిరా అని అంటాడు రిషి. అదొక్కటే తక్కువ, మహారాణి ఈ ఇంట్లో తిష్ట వేసింది. మహారాజు మహారాణికి టాబ్లెట్లు ఇవ్వమని నాకు ఆదేశాలు ఇస్తున్నాడు. నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా అని అడుగుతుంది సరోజ. ఎందుకలా విసుక్కుంటావు? మేడం గారి ఆరోగ్యం గురించి అని అంటారు. ఆవిడికి ఏమీ కాలేదు, బానే ఉంది. కావాలని నిన్ను మాయ చేయాలనుకుంటుంది బావా. నిన్ను తనతో తీసుకువెళ్ళిపోవాలనుకుంటుంది. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను బావా, నేను తట్టుకోలేను అని అంటుంది సరోజ. ఎందుకే ఎక్కువ దూరం ఆలోచిస్తున్నావెందుకు? నువ్వు అనుకున్నంత ఏమీ జరగదు. మేడం గారికి నేను అన్నీ పరిస్థితులు చెక్కబడ్డాక కాస్త సమయం తీసుకొని చెప్పాల్సిన విధంగా చెప్తాను, అర్థమవుతుందా? ముందు వెళ్ళి ఈ టాబ్లెట్లు ఇచ్చిరా అని అంటారు. లేదు, నేను వెళ్ళను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ. రే బుజ్జి, నువ్వేనా ఇచ్చిరారా అని అంటాడు రిషి. వామ్మో, వద్దు, తను మిమ్మల్ని రిషి సార్ అనుకుంటుంది కదా, నువ్వే వెళ్ళిచ్చిరా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బుజ్జి. ఇంకా రిషినే వసుధార దగ్గరికి టాబ్లెట్స్ తీసుకొని వెళ్తాడు. ఇంకా టాబ్లెట్స్ చూస్తూ వసుధార అయితే రిషి వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం గారు, ఈ టాబ్లెట్లు వేసుకోండి అని అంటారు. సార్, మీరు నన్ను మేడం గారని పిలవడం ఏంటి సార్? ఇప్పుడు ఎవరు లేరు సార్. నిజం చెప్పండి సార్, మీరు ఎందుకు ఇక్కడ రంగాగా ఉంటున్నారు? నిజం చెప్పండి సార్ అని అడుగుతుంది వసుధార. చూడండి మేడం, నేను నిజంగా రిషి సార్ని కాదు మేడం గారు, నేను రంగాని. నేను ఈ ఇంట్లోనే పుట్టాను, ఈ ఇంట్లోనే 25 ఏళ్ళు పెరిగాను. మా నాన్నమ్మ, మా మరదలు, నా ఫ్రెండు వాళ్ళందరికీ నేను తెలుసు. మీరు నన్ను రిషి సార్ అంటే ఎలా మేడం? చూడండి మేడం గారు, మీకు తలకి బలమైన గాయం అవడం వల్ల మొదటగా నన్నే చూశారు కాబట్టి మీరు నన్ను మీ భర్త అనుకుంటున్నారేమో, కానీ అది నిజం కాదు మేడం గారు. మీరు ఈ విషయం తొందరగా అర్థం చేసుకోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి అని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. రిషి సార్ ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అంటున్నారు అంటే ఖచ్చితంగా రిషి సార్ గతం మర్చిపోయి ఉండాలి. లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికైనా రిషి సార్ గురించి తెలిసి ఉండాలి. సరోజకి తెలిసే అవకాశం లేదు, వాళ్ళ నాన్నమ్మ అని ఆవిడ్ని గుర్తు చేసుకుంటుంది వసుధార. ఆవిడ ఇంకా అలా అనుమానంగా చూస్తూ ఉండడం, టెన్షన్ పడుతూ ఉండడం రిషి అని చెప్పినప్పుడు అవన్నీ గమనించి ఖచ్చితంగా ఆవిడికి నిజం తెలిసే ఉంటుంది. ఆవిడ మొహంలో నేను చిన్న టెన్షన్ని గమనించాను. ఆవిడని వెళ్ళి అడిగితే ఖచ్చితంగా నిజం చెప్తుంది. కానీ ఇది సమయం కాదు. ముందు రిషి సార్నే తన గతాన్ని గుర్తు చేసేలా నేను ఉండాలి. రిషి సార్కి గతం గుర్తుకు రావాలి. రిషి సార్కి గతాన్ని ఎలా గుర్తుకు తేవాలి? రిషి సార్ నేను ఎన్నో జ్ఞాపకాలని పోగు చేసుకున్నాం. రిషి సార్ నాకు ఎనలేని అనుబంధం ఉంది. వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకురావాలి. మళ్ళీ రిషిదారుల బంధాన్ని మొదటి అడుగు నుండి మొదలు పెట్టాలి. అప్పుడే రిషి సార్కి గుర్తొస్తుంది అని ఇంకా ఎలా రిషికి గతం గుర్తు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార లేచి ఫ్రెష్ అవుతుంది. ఇంకా రిషి అయితే నానమ్మ నేను వెళ్ళొస్తాను అని అలా ఇంకా బయటికి వెళ్తూ ఉంటారు. రిషి సార్ అని పిలుస్తుంది వసుధార. వెనక్కి తిరిగి వసుధారని చూస్తాడు రిషి. చెప్పండి మేడం గారు అని అంటారు. నేను కాస్త బయటికి వెళ్ళాలి, మీరు నన్ను బయటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది వసుధార. అక్కడే ఉన్న సరోజకి అనుమానం వస్తుంది. మా బావేమైనా పని పట్ట లేకుండా ఉన్నాడనుకుంటున్నావా? తను ఆటో నడుపుతున్నాడు,
తను ఇప్పుడు పని చేయడానికి వెళ్ళాలి అని అంటుంది సరోజ. సరోజ నువ్వు ఆగు. మేడం గారు మీకేం కావాలో చెప్పండి, నేను తీసుకువస్తాను అని అంటాడు రిషి. అంటే అలా కాదు సార్, నేను కొన్ని తీసుకోవాలి కాబట్టి నేను మీతో పాటు బయటికి రావాలనుకుంటున్నాను అని అంటుంది వసుధార. సరే రండి మేడం గారు అని అంటారు. బాబా బాబా ఆగు, నేను వస్తాను అని అంటుంది. నువ్వెందుకు అని అంటుంది వసుధార. ఏయ్, ఆ ప్రశ్న అడగాల్సింది నేను. నువ్వు మా బావతో ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. బావా నేను కూడా వస్తాను అని అంటుంది సరోజ. సరేరా అని అంటాడు రిషి. రిషితో బుజ్జి కూడా నేను కూడా వస్తాను అని అంటాడు. రేయ్ నువ్వెందుకురా అని అంటారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటే ఈ ముసలామ నన్ను చాదస్తంతా తినేస్తుంది కాబట్టి నేను కూడా వస్తాను అని అంటాడు ఆ బుజ్జి. సరే రండి అని అందరూ కలిసి ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటారు. అలా ఇంకా ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడనమాట రిషి అందరినీ. సరోజ బావా నేను పక్కన కూర్చుంటాను అని ఇంకా వెళ్ళేలోపే కరెక్ట్గా వసుధార స్పీడ్గా వెళ్ళి రిషి పక్కన కూర్చుంటుంది. ఒక్కసారిగా సరోజ షాక్ అయిపోతుంది. బావా అని అంటుంది. సైలెంట్గా ఉండు, పర్లేదులే వెనకాల ఎక్కువ అని చెప్పి ఇంకా వెనకాల కూర్చోమంటాడు. అలా ఇంకా రిషి అయితే ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు. చెప్తాను సార్, ముందు మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఆటో ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా కొంతమంది బస్తీ పిల్లలు అండ్ అన్నీ ఇంకా కనబడుతూ ఉంటాయన్నమాట. వసుధార ఎక్కడైతే వాటర్ మెలన్ ఉంటుందో ఆ షాప్ దగ్గర ఆపమని చెప్తుంది. సార్ ఇక్కడ ఆపండి సార్, బాగా ఎండగా ఉంది, ఇక్కడ వాటర్ మిలన్ తిందామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తారనమాట రిషి అండ్ వసుధార. నీకు కావాలా అని అడుగుతాడు సరోజాని. నాకేం వద్దు అని ఆటోలోనే కూర్చుంటుంది సరోజ. ఇంకా రిషి వసుధార ఇద్దరు వాటర్ మిలన్ తినడానికైతే వెళ్తూ ఉంటారు. రిషి అలా నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు రిషికైతే కొంచెంగా ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చినట్టు అనిపిస్తుంది అని ఇంకా రిషికైతే లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా ఇంకా రిషి వసుధార ఇద్దరు కలిసి వాటర్ మిలన్ తింటూ ఉంటారు. సార్ మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇలా మనం ఒకప్పుడు కలిసి తిన్నాం, మీకు ఐడియా ఉందా సార్ అని అడుగుతుంది వసుధార. ఇంకా రిషికైతే లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుందన్నమాట, లైక్ ఒక ఫ్లాష్ లాగా. అలా రిషి వసుధార తింటూ ఉండడం అదంతా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇంకా రిషి అయితే అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. వసుధార ఇంకా రిషిని మనసులో అనుకుంటూ, సార్ మీకు ఖచ్చితంగా మీరు ఎవరు అనే విషయాన్ని గుర్తు చేసే బాధ్యత నాది సార్ అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంకా పక్కనే పిల్లలు గోలీ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా గోళీల దగ్గరికి రిషిని తీసుకువెళ్తుంది వసుధార. సార్ చూడండి సార్, పిల్లలు ఎలా గోళీలు ఆడుకుంటున్నారో మీకు గుర్తుందా? ఒకప్పుడు నేను కూడా ఇలా గోళీలు ఆడుతూ ఉంటే మీరు నన్ను తిట్టారు, కానీ తర్వాత మీరు కూడా ఎలా గోళీలు ఆడాలో నేర్చుకున్నారు సార్. మిషన్ ఎడ్యుకేషన్ పనిపై మనం బస్తీకి వెళ్తూ ఉండేవాళ్ళం కదా అని అంటుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషనా అని అంటాడు రిషి. అవును సార్, మిషన్ ఎడ్యుకేషనే అని అంటుంది వసుధార. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని మనసులో అనుకుంటాడు రిషి. ఇంకా అలా వసుధార అయితే ఆ పిల్లలతో కలిసి గోలీ ఆడుతూ ఉంటుంది. రిషి అలా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే సరోజ వచ్చి బావా అని ఎంత పిలుస్తున్నా పలకకుండా ఏదో ధ్యాసలో ఉండిపోతాడు రిషి. బావా అని గట్టిగా అరుస్తుంది. ఏంటి అని అంటాడు రిషి. ఏంటి బావా, నువ్వు పనికి మానేసి ఈ యువతో ఇక్కడ గోళీలు ఆడుతుంటే చూస్తూ కూర్చున్నావేంటి అని అంటుంది సరోజ. పాపం ఏదో ప్రశాంతంగా ఆడుకుంటుంది, ఆడుకో, నువ్వు కూడా వెళ్ళాడు కావాలంటే అని అంటాడు రిషి. చీచి, నేను ఇలాంటి చీప్ ఆటలు ఎప్పుడు ఆడను అని అంటుంది సరోజ. చీప్ ఏంటి చీప్, అయినా ఇలాంటివి ఆడితే ఎంత బాడీకి కానీ మన బ్రెయిన్కి కానీ మంచిదో నీకు తెలుసా? బయటికి వెళ్ళి ఆటలు ఆడడం వల్ల ఫిజికల్గా ఫిట్గా ఉంటాం, మెంటల్లీ హ్యాపీగా కూడా ఉంటాం. ఇంకెప్పుడు అలా అనొద్దు అని అంటుంది వసుధార. చెప్పావులే బావా, వెళ్దాంరా అని ఇంకా అలా తీసుకువెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మ రాధమ్మ తన రూమ్లోకి వెళ్తుంది. తన రూమ్లోకి వెళ్ళి లోపల దాచిపెట్టిన బీరువాలో నుంచి లోపల నుండి దాచిపెట్టిన ఒక ఫోటోని తీసుకొని చూస్తూ ఉంటుంది రాధమ్మ. అదే రిషి వాళ్ళ నాన్నమ్మ. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉంటాడు. ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకొని ఇంకా అలా రిషిలాగా లైక్ ఆటో డ్రైవర్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. రంగా నువ్వు అని ఇంకా ఆ పెద్ద ఆవిడ రిషి వాళ్ళ నాన్నమ్మ రాధమ్మ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడైతే రాధమ్మ ప్రశాంతంగా తన ఇంట్లో ఉంటుందో తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వస్తున్న రంగా వాళ్ళ ఫ్యామిలీ, రంగా వాళ్ళ అమ్మ, నాన్న, రంగా ముగ్గురికి పెద్ద యాక్సిడెంట్ అయిందని
ఫోన్ కాల్ వస్తుంది. హుటాహుటిన రాధమ్మ హాస్పిటల్కి బయలుదేరుతుంది. హాస్పిటల్కి వెళ్ళగానే తనకి ఒక పెద్ద చేదు నిజమైతే తెలుస్తుంది. అదే యాక్సిడెంట్లో రంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. రంగా కొన ఊపిరితో ఉంటాడు. ఇంకా రంగా అయితే అలా వాళ్ళ నాన్నమ్మ వైపు చూస్తూ ఉంటాడు. నాన్నమ్మ నాన్నమ్మ అని అంటూ ఉంటాడు. రంగా నీకేం కాదు నాన్న, నీకేమి కాదు అని అంటారు. సరోజని బాగా బాగా చూసుకో చూసుకో అని చెప్పి రంగా చనిపోతాడు. ఒక్కసారిగా వాళ్ళ నాన్నమ్మ షాక్ అయిపోతుంది. బోరున ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి డాక్టర్ ఆ రాధమ్మ దగ్గరికి వస్తుంది. ఏడవకండి, బాధపడకండి అని చెప్తూ ఉంటారు. ఏం చేయమంటారు డాక్టర్, నా కొడుకు కోడలు చనిపోయారు. నా మనవడే మా ఆశాదీపం. వాడికి మా మనవరాలకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. కానీ వీడు చనిపోయాడు. ఈ విషయం నా మనవరాలు సరోజకి తెలిస్తే అది ప్రాణాలతో ఉండదు 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 డాక్టర్ అని ఏడుస్తూ ఉంటుంది రాధమ్మ. అదే టైంలో డాక్టర్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఒకసారి రండి అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళేసరికి యువతల బెడ్ పైన ఇంకొక రూమ్లో రిషి ఉంటాడు. రిషి తలకి బలమైన గాయం తగిలి ఇంకా రిషి అయితే అలా ఒక స్టేజ్లో ఉంటాడు, ట్రీట్మెంట్ స్టేజ్లో ఉంటాడు. డాక్టర్ రాధమ్మకి చెప్తూ ఉంటుంది, చూడండి ఇతను ఎవరో తెలీదు, ఇతని ఐడెంటిటీ మాకు తెలీదు. సడన్గా రోడ్డుపై అంబులెన్స్ అటుగా వెళ్తుంటే మా నర్స్ కాంపౌండర్ వాళ్ళు చూసి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇతని వివరాలు ఏంటో మాకు ఇప్పటి వరకు ఐడెంటిఫై అవ్వలేదు. ఇతని దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా మాకు దొరకలేదు. అది మాత్రమే కాదు, ఇతని తలకి చాలా బలమైన గాయం తగలడం వల్ల ఇతను తన గతాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు తన గతం ఎంత గుర్తు చేసినా రీట్రైవ్ చేసుకునే ఆ అవకాశం కానీ ఆలోచనలు కానీ 99% లేవు. కాబట్టి మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి మీరు ఇతన్నే మీ మనవడిని ఎందుకు అనుకోకూడదు అని చెప్తారు డాక్టర్. ఇంకా ఆలోచన బాగా అనిపిస్తుందన్నమాట రాధమ్మకి. కానీ ఎలా డాక్టర్ అని అంటారు. మీ రంగా చనిపోయినట్లు ఎవరికీ చెప్పొద్దు. ఈ రంగా ప్లేస్లో ఇతన్ని తీసుకువెళ్ళి రంగాగా పరిచయం చేయండి. ఇతని మొహానికి సర్జరీ చేశామని ఏదో ఒకటి చెప్పొచ్చు అని ఇంకా అలా మేనేజ్ చేసి రంగానే రిషిని రంగాగా ఫేస్ సర్జరీ చేసిన తర్వాత అలా ఉన్నాడని చెప్పి సరోజని నమ్మిస్తుంది రాధమ్మ. ఇంకా రంగాకి సంబంధించిన అన్ని ఫోటోలు, పేపర్లు, మొత్తం ఆల్బమ్స్ అన్నీ దాచేసి ఇంకా రంగా వాళ్ళ అమ్మ నాన్న రిషికి రంగాల పేరు పెట్టి రంగానే రిషిగా ప్రొజెక్ట్ చేస్తుంది రాధమ్మ. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తనకి సంబంధించిన తరపులా ఉంది. ఒకవేళ ఆ అమ్మాయి ఆ బాబుని తీసుకువెళ్ళిపోతే నా రంగా నాకు దూరం అయిపోయినట్టే, సరోజ మనసు ముక్కలైపోయినట్లే. ఈ బాబుకి గతం గుర్తు రాకూడదు అని ఆలోచిస్తూ ఉంటుంది రాధమ్మ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రిషికి వసుధార ఎలా గతం గుర్తుకు చేస్తుంది, రిషి నిజంగా తన లాస్ట్ మెమరీని రీట్రైవ్ చేసుకోగలడా లేదా, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.